హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి మటన్ బిర్యానీ అండి. చాలా సింపుల్గా ఎవరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ స్పైసెస్ తోటి సింపుల్ అండ్ టేస్టీ లేయర్డ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇందులో మసాలాస్ కూడా నేను చాలా తక్కువగా వేసి చూపిస్తున్నాను. అలాగే ఇది లంచ్లో కానివ్వండి, డిన్నర్లోకైనా సరే చాలా బాగుంటుంది. ఏదైనా చిన్న పార్టీస్ లాంటివి, బర్త్డే పార్టీస్లోకి ఇలా ప్రిపేర్ చేసి సర్వ్ చేసుకుంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. అది ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే 1 కేజీ మటన్ తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసేసుకొని తీసుకోవాలి. ఎప్పుడైనా సరే కొంచెం ఫ్యాట్ ఉన్నట్లుగా తీసుకోవాలండి, అప్పుడే బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. మేము తీసుకున్న మటన్లోకి 1 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. దగ్గర 200 గ్రామ్స్ అండి. అందులో 1 టీ స్పూన్ కారం, 3 యాలుక్కాయలు, అలాగే 3 లవంగా, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. వాటితో పాటు 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడాను బాగా కలిపేసుకొని 2 అవర్స్ కోసం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి, లేదా ఓవర్ నైట్ అయినా సరే పెట్టుకోవచ్చు. మటన్ని ముందుగానే మ్యారినేట్ చేసి ప్రిపేర్ చేసుకోవడం వల్ల బిర్యానీ మంచి టేస్ట్తో ప్రిపేర్ అవుతుందండి. బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్, 3 టేబుల్ స్పూన్ వరకు ఘీ యాడ్ చేసుకోవాలి, లేదా కంప్లీట్గా నెయ్యినైనా యూస్ చేయొచ్చండి. అలాగే ఇందులోకి 4-5 యాలుక్కాయలు, 7-8 లవంగా, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. వాటితో పాటు 7-8 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసేసుకొని వాటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ని స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల టొమాటోస్ త్వరగా సాఫ్ట్ అయిపోతాయి. ఇలా బాగా కలిపేసుకుంటూ అదంతా కూడాను టొమాటోస్ అన్నీ బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. టొమాటోస్ సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చేతి నుండిగా కట్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడాను బాగా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మేము మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. అందులో ఉన్న పెరుగుతో సహా మొత్తం కూడాను ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా ఈ కర్రీలోకి వేసేసుకోవాలి. వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఎంత మసాలా అంతా కూడాను ఈ పీసెస్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కవర్ చేసేసి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అదంతా రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మ్యారినేషన్లో మేము కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని అందులోకి అలాగే 2 టీ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని పీస్ని ఒకసారి చెక్ చేసుకోవాలండి, చక్కగా కుక్ అయిందా లేదా. ఇక్కడైతే చక్కగా కుక్ అయిపోయింది. ఒకసారి ఇప్పుడు మేము కుక్ చేసుకుంటున్నప్పుడు అందులో పైన ఉన్న ఆయిల్ని కొంచెం ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత యూస్ చేసుకోవడానికి ఇప్పుడు కవర్ చేసేసి కుర్మాని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీదకి ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి సాల్ట్, అలాగే 2 యాలుక్కాయలు, కొంచెం లవంగా, దాల్చిన చెక్క, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసి వాటర్ని మంచి బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మేము నానబెట్టి పెట్టుకున్న రైస్ని, బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 కప్స్ వరకు రైస్ని బాగా వాష్ చేసేసుకొని 1 అవర్ కోసం నానబెట్టి తీసుకున్నానండి. దగ్గర 750 గ్రామ్స్ వరకు ఉంటాయి. రైస్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత వాటిని 90% వరకు కుక్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి. రైస్ ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసి మేము స్ట్రైనర్తో రైస్ని తీసుకుని మేము బిర్యానీ ఏ ప్యాన్లో అయితే దమ్కి ఇవ్వాలనుకుంటున్నామో అందులోకి లేయర్స్గా వేసుకోవాలండి రైస్ని. ఫస్ట్ లేయర్ రైస్ని వేసేసుకొని తర్వాత మళ్ళీ మటన్ కర్రీని వేసుకోవాలండి. మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుర్మాని లేయర్స్గా వేసేసుకున్న తర్వాత
అలాగే సేమ్ ప్రాసెస్ని మళ్ళీ రైస్ వేసేసుకోవాలి, తర్వాత మళ్ళీ కుర్మా వేసుకోవాలండి. ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఇది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మేము మధ్యలో తీసి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది టాప్లో వేసుకోవాలండి. పైనుంచి ఆ ఆయిల్ అంతా కూడాను వేసేసుకోవాలి. వేసేసి ఇందులోకి కొంచెం ఫ్రెష్గా కొత్తిమీర, పుదీనా చాప్ చేసుకొని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇందులో నేను సాఫ్రాన్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, కంప్లీట్గా మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేసేయచ్చు. మూత పెట్టేసి దోశ ప్యాన్ మీద బిర్యానీ ప్యాన్ పెట్టుకోవాలండి. పెట్టేసి బరువు ఏదైనా పెట్టేసి దమ్కి పెట్టుకోవాలి. 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో, మిగతా 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసేసి దమ్ ఇచ్చుకోవాలి. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత బిర్యానీని తీసి చూస్తే చక్కగా వచ్చేస్తుందండి, పొడి పొడిగా, ఇక్కడ స్టిక్ అవ్వకుండా. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా. ఇది రాయితతో కానివ్వండి, గోంగూరతో కానివ్వండి, దాల్చా దేంతోనైనా సరే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ అందరికీ నా రెసిపీస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.